గోదావరి మహాపుష్కరాలంటే గతంలో సాధారణంగా స్నానం చేసి వెళ్ళే విధంగా ఉండేది. కానీ ఈసారి వచ్చిన పుష్కరాల్లో అఖండ హారతే పెద్ద హైలైట్‌గా నిలిచింది. అఖండ హారతిని యాత్రికులకు కనువిందు చేసే విధంగా కమ్మనైన మ్యూజిక్‌తో ప్రతిరోజు చూస్తే పుష్కరాలకు వస్తే హారతి చూసి వెళ్ళాలనే రీతిలో తీర్చిదిద్దిన డైరెక్టర్ బోయపాటి సీను మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ముగింపు వేడుకలను కూడా అదే రీతిలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రాజమండ్రి విచ్చేసి ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఏర్పాట్ల గురించి అడుగుదాం సార్. ముగింపు వేడుకలు గోదావరి హారతికి చక్కనైన మ్యూజిక్‌తో ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అదేవిధంగా ముగింపు వేడుకలకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? సార్ అది యాక్చువల్లీ భగవద్గీత అండి, దేవుడి దయ. ఇదంతా నాదేం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారిదండి. ఆయన ఒకటే చెప్పారండి, అమ్మ ఇది నా కార్యం కాదు, దైవ కార్యం. భక్తులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తి పారవశ్యంతో బయటికి వెళ్ళాలి. అంత అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే రాజమండ్రి అంటేనే మహేంద్రవరం అంటే ఆధ్యాత్మిక చింతనకి పుట్టిన పేరు పెట్టిన ఇల్లు, పుట్టిన లాంటిది ఇది. మన సంస్కృతికి ఇది ఇంత చెప్పారండి ఆయన. చెప్పి అందుకని దానికి ఏం చేయగలం, చూసే ప్రతి ఒక్కళ్ళు ఎంతో అద్భుతంగా ఫీల్ అవ్వాలి. దానికి ఏం చేస్తారో చేయమ్మా, నీకేం కావాలి అది నేను ఏర్పాటు చేస్తానమ్మా అంటే నేను కాస్త వచ్చి నా సహాయం నేను చేయగలిగానండి. నాకు చాలా హ్యాపీ అండి. అలాగే ఈ ఎండింగ్ ఏంటంటేనండి, పుష్కరం వచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 రోజులు ఇది జరుపుకున్న తర్వాత ఆ వేడుకొని చక్కగా కన్నుల విందుగా, అంటే వచ్చిన ప్రతి భక్తులు ఇంత అద్భుతమైన ఇది మనం ఆస్వాదించామా అని ఫీల్ అయ్యేలాగా ఒక మంచిది ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఒక ఆలోచన త్రో చేశారండి. దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది వచ్చి నేను చిన్నది అప్లై చేస్తానండి. సో రేపు సాయంత్రం అంటే ఏముందండి, మామూలుగా చెప్పాలంటే ఏదో లైటింగ్ అండి, క్రాకర్స్ అండి, కాస్త ఇదండి అని అంటామండి. అలా కాదండి, దాని ఎఫెక్ట్ రేపు కనిపిస్తుంది కొంతవరకు. మళ్ళీ పుష్కరాలు వచ్చే వరకు గుర్తుండే విధంగా మ్యూజిక్ కానీ అలాంటిది ఏమన్నా చేస్తున్నారు? అంటే మ్యూజిక్ దీన్ని మార్చడానికి కుదరదండి. ఇది గోదావరి తల్లి కోసమే ప్రత్యేకంగా కూర్చొని కుట్టించిందండి. ఇది ఈ మ్యూజిక్ చేయించిందండి. సో దీని నుంచి బయటకు వస్తే మళ్ళీ అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకంటే ఒక హారతలు ఒక రీతిగా ఇస్తూ ఉన్నది మనం మార్చి ఇచ్చేస్తేనండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి. అలా ఏం లేదండి, ఆ మ్యూజిక్లోనే ఒక పవర్ ఉంటుందండి. దానిలో ఏమేమి కావాలి అన్నీ చాలా ఆలోచన చేసే మిక్స్ చేయడం జరిగిందండి అది. సో దాన్నే కదిలించమండి. కానీ దానికి తగ్గట్టు ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఒక చిన్న ఎఫెక్ట్స్ యాడ్ చేస్తామండి. ఏంటి అనేది రేపు మీరు చూస్తే ఎఫెక్ట్స్ అని చెప్పడం వరకు ఇదండి. ఎందుకంటే మా సినిమాలో హీరో కొట్టాడు అని చెప్తాం అంతే, కొడితే అది బయలుపోద్ది. సో అంత పవర్ మేము దాన్ని డెలివరీ చేయలేమండి. సో డెఫినెట్లీ మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. అది సీఎం గారి సహకారంతో ఆయన అడిగిన విధానం, ఆయన చెప్పిన విధానం అండి. నా కోసం కాదమ్మా, వచ్చిన భక్తుల కోసం అనేది చెప్పిన విధానం చాలా అద్భుతంగా నచ్చిందండి. ఇది దైవ కార్యం, ప్రజల కార్యం. అది చేస్తున్న అవకాశం వచ్చినందుకు మాత్రం నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నానండి. స్వచ్ఛందంగా నిన్న మన మురళీమోహన్ గారు చెప్పారు, సినిమా కాల్ షీట్లు కూడా వాయిదా వేసుకొని మరి దీనికోసం స్వచ్ఛందంగా చేస్తున్నాడు, ఆయన నిస్వార్థంగా చేస్తున్నాడని. దీని గురించి సార్ దానికైతే మాత్రం అల్లరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే 26వ తారీఖు షూటింగ్ అండి, దాన్ని 29కి పోస్ట్పోన్ చేస్తుంటే ఆయన పెద్ద మనసు చేసుకుని అసలు అమ్మ దైవక అందరికీ రాదమ్మ ఈ అవకాశం, వెళ్ళిరామ్మ నువ్వు ముందు వెళ్ళిరాపో అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేసి మరి పంపించారండి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలమ్మా, ముందు వచ్చి తర్వాత చేసుకుందాం, ఇదే ఉంది స్టార్ట్ అవబోయే సినిమాకి అయితే ఇబ్బంది లేదు, చేసుకుందాం అని చెప్పి ఇది చేశారండి. సినిమా అనే ఇది కాదు సార్, మెయిన్ ఏంటంటే ఈ కార్యం ప్రజల కార్యం అండి, అంటే దైవ కార్యం. అది అందరికీ రాదు సార్, భగవంతుడి దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. నవ్యాంధ్రప్రదేశ్లో తొలి వేడుకలను పాలు పంచుకునే అవకాశం నాకు కలగటం దైవ కార్యంగా, దైవం కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. రేపు ముగింపు వేడుకలను కూడా పుష్కర హారతి ఏ విధంగా అయితే ఆదరణ చురుకుందో అదేవిధంగా రేపు ముగింపు కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా నిర్వహించబోతున్నామని డైరెక్టర్ బోయపాటి సీన్ చెబుతున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.